ఏపీలో టీడీపీ కూటమి అరాచక పాలన సాగుతోందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్. ఇక నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు జగన్. ఇక పిన్నెల్లిని అక్రమంగా అరెస్టు చేశారని, దొంగ కేసులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగన్ టీడీపీకి ఓటు వేయలేదని, టీడీపీకి సపోర్టు చేయలేదనే కారణంగానే దాడులు చేస్తున్నారని, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఖమ్మం జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వనజాతర మహోత్సవంలో పాల్గొన్న ఆమె మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో కలిసి గొల్లగూడెం అటవీ ప్రాంతంలో మొక్కలను నాటారు. అనంతరం అటవీ ఉత్పత్తుల స్టాల్ ఫోటోను ప్రదర్శనను మంత్రి సురేఖ సందర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ యువనేత ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక నిన్న పార్లమెంటులో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బతీనే విధంగా హిందూ దేవుళ్లపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ధర్నాను నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలోని ఐఐటి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా మెరుగైన సౌకర్యాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. ఇక యూనివర్సిటీని జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్లతో కలిసి ఆమె సందర్శించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో కోల్కతా పోలీసులు సోదాలను నిర్వహించారు. మధుకాన్ గ్రూప్ కంపెనీలపైన మనీ లాండరింగ్ అభియోగాలతో 2022లో ఈడీ కేసు నమోదు చేసింది. ఇక జార్ఖండ్లో రాంచీ నుంచి జంషెడ్పూర్ వరకు 1151 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టును మధుకాన్ ప్రాజెక్టుకు దక్కింది. హైవేకు బదిలీ అయిన నిధులతో పాటుగా సంస్థ పేరిట బ్యాంకులలో తీసుకున్న రుణాలను దారి మళ్లించినట్లుగా ఆరోపణల ఆధారంగానే కోల్కతా పోలీసులు సోదాలు జరిపారు. కాకినాడ సీ పోర్టును ఎమ్మెల్యే కొండబాబు సందర్శించారు. ఇక పోర్టులో జరుగుతున్న అక్రమాలపైన ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీలతో ఏ విధమైన అనుమతులు లేకుండా బోట్లు తయారయ్యే కేంద్రంని ఏర్పాటు చేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇక పోర్టు భూములను సైతం ద్వారంపూడి తన స్వార్థం కోసం తాకట్టు పెట్టారని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే కొండబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున చేతివాటం ప్రదర్శించాడు. లబ్ధిదారులతో వేలిముద్రలు వేయించుకొని పింఛన్ డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. దీంతో లబ్ధిదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సుమారుగా 5 లక్షల రూపాయలు వాడుకున్నట్లుగా గుర్తించిన అధికారులు లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను అందజేసి మల్లికార్జునను విధుల నుంచి తొలగిస్తున్నట్లుగా తెలిపారు. కార్ఖానా పోలీసులతో కలిసి యాంటీ నార్కోటిక్ పోలీసులు ఓజీ డ్రగ్ ను సరఫరా చేస్తున్న 3 విక్రయదారులను అరెస్టు చేశారు. డ్రగ్స్ ను వాడుతున్నారన్న సమాచారంతోనే కాలేజ్ విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారి సమాచారంతో 3 ప్లెడార్స్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్ తెలిపారు. ఇక విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై నిఘా ఉంచాలంటూ పోలీసులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని మధు శివాని నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ ను కలుపుకొని తాగింది. ఎదలో నొస్తోందని మేడం అన్నా విద్యార్థిని మాటలు పట్టించుకొని కస్తూర్బా సిబ్బంది ముక్కులో నుంచి రక్తం రావడంతో కుటుంబ సభ్యులను పిలిచి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక పరీక్షించిన వైద్యులు విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుగా తెలిపారు. విజయవాడలోని పటమటలంక పద్మావతి హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక వైద్యుల నిర్లక్ష్యంతో కవల పిల్లలు, తల్లి మృతి చెందారు. ఇక ఆసుపత్రి వైద్యుల తీరుపైన మండిపడ్డ బంధువులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇక హాస్పిటల్ తీరును పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా వైద్య అధికారి సుహాస్ని సరిగ్గా ప్రమాణాలను పాటించని హాస్పిటల్స్ ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.